Morning all of you once again. Voice is clear ma? Please let me confirm. వినపడుతుందా వాయిస్? Please confirm. Screen is visible. Hello. Guys వినపడుతుందా? Please let me confirm. Hello. ఓకే. ఓకే. Yeah. Done guys. Yes, sir. లాస్ట్ క్లాసెస్లో మనము క్లియర్గా డిస్కషన్ చేశామండి. ఓకే. మనము డెబిట్ క్రెడిట్ ఏ విధంగా చేయాలి అనే క్లాస్ మనం డిస్కస్ చేసాం. నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 5 ప్రాబ్లం చేశారా? డెబిట్ క్రెడిట్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఓకే, డన్. ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్, ఈ 3 డేస్ చెప్పబోయే బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ 3 డేస్ బేసిక్ క్లాసెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నిన్నటి క్లాసు, ఈరోజు చెప్పబోయే క్లాసు, రేపటి క్లాసు, ఈ 3 క్లాసెస్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో ఫర్దర్ క్లాసెస్ అన్నీ కూడా చాలా బాగా అర్థమవుతాయి. ముందే చెప్తున్నాను. ఈ క్లాసెస్ 1-2 సార్లు మీరు వీడియోస్ వినాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఓకే, డన్. సార్ నిన్న వీడియో మెయిల్‌కి రాలేదు. రోజు రావమ్మా, ఆ వీడియో ఆ గ్రూప్‌లోనే ఉంటాయి. ఆ గ్రూప్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఓకే సార్. ఏ ఫోల్డర్ అయితే మేము పంపించుంటామో మీకు స్టార్టింగ్‌లో, అదే ఫోల్డర్‌లోనే వీడియోస్ ఉంటాయి. ఆ ఫోల్డర్‌లోనే అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్‌గా దాంట్లోనే ఉంటాయి. దాంట్లో వెళ్లి ఓపెన్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకొని వినొచ్చు. ఓకే. ఓకే సార్. స్టార్టింగ్‌లో ఒక్కసారే యాక్సెస్ ఇస్తాం. దాంట్లోనే కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, డన్. ఓకే గైస్, ఇప్పుడు చూడండి. టుడే సెకండ్ క్లాస్లో మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్. గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏమిటి? టాలీ ప్రైమ్ 6.2లో మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వన్స్ టాలీలో మీరు 1,00,000 కంపెనీస్ క్రియేషన్ చేసిన ప్రీ డిఫైన్డ్గా మనకి 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్. టోటల్ గ్రూప్స్ 28, గ్రూప్స్ 2, ఓచర్ టైప్ కీస్ 24 ఉంటాయి. ఇవి టాలీలో మీరు 1,00,000 కంపెనీస్ క్రియేషన్ చేసిన ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మనం ఎక్స్ట్రా ఏవైనా క్రియేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు మన క్లాస్లో గ్రూప్స్ లెడ్జెస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఆ 28 గ్రూప్స్ని ఎలా డివైడ్ చేశారు? ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ప్రైమరీ గ్రూప్స్ 15లో బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. అవి ఏంటి? ఇవే ఫైనల్ గ్రూప్స్ అన్నమాట. వీటికి మించి వేరే టైం ఉండవు. అకౌంట్స్ అంటేనే ఇవే గ్రూప్స్ టాలీలో. క్యాపిటల్, లోన్స్ అండ్ లయబిలిటీ, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్ లోన్స్, unsecured loans, duties and taxes, provisions, sundry creditors, stock in hand, deposits, loans and advances, sundry debtors, cash in hand, bank accounts. ఈ 28 గ్రూప్స్ని ప్రైమరీ గ్రూప్స్ 15 గాను, సబ్ గ్రూప్స్ 13 గాను డివైడ్ చేశారు. ఇలా డివైడ్ చేసిన తర్వాత వీటిని మనము ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనకి టాలీలో ఇలా కనపడుతుంది. తర్వాత 2 ప్రీ డిఫైన్డ్ లెడ్జెస్ ఉంటాయి. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటాయి.
ఇలా మన క్యాష్ అండ్ ప్రాఫిట్ లా చూపిస్తున్నాం. బోల్డ్‌లో మనకి గ్రూప్స్ ఉంటాయి. ఇటాలిక్‌లో లెడ్జెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక న్యూ కంపెనీ క్రియేషన్ చేయాలి అంటే, ఒక న్యూ కంపెనీ మనం క్రియేషన్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి? ఫస్ట్ చెప్పండి. ఒక న్యూ కంపెనీ మనం క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏమి ఉండాలి? చెప్పండమ్మా. ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఏముండాలి మన దగ్గర? ఎనీవన్? సింపుల్. Sir, good morning, sir. Sir, planning and idea. ప్లానింగ్ అండ్ ఐడియా. ఓకే. ఇంకా ఏముండాలి? ఒక ఆలోచన. అంటే ఒక బిజినెస్‌ని రన్ చేయాలి అనే Thought. ఆలోచన రావాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముంటే ఆ ఆలోచన వస్తది. క్యాపిటల్. సార్ క్యాపిటల్. క్యాపిటల్. అంటే ఫస్ట్ ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలని ఆలోచన రావాలి అంటే ఫస్ట్ నీ దగ్గర డబ్బులుండాలి. ఆ ఆలోచన రావాలి, నేను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నీకు ఆ కెపాసిటీ కలిగి రావాలి అంటే ఫస్ట్ నీ మైండ్‌లో ఉండాల్సింది, గుర్తు రావాల్సింది మనీ. ఆ డబ్బులు ఉంది అంటే నీకు ధైర్యం వస్తది. ఆలోచన వస్తది. అదే మనీ లేకపోతే ఆలోచన ఉన్నా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయలేవు. ఓకే. సో, క్యాపిటల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ క్యాపిటల్ అనేది లేకపోతే మార్కెట్‌లో మనము న్యూగా స్టార్ట్ చేయలేము. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేసి క్యాపిటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు నేను లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. దానికంటూ క్యాపిటల్ అనేది కావాలి. క్యాపిటల్ అంటే మనీ. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్‌కి డబ్బులు కావాలి. ఈ క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారమ్మా? బిజినెస్‌కి క్యాపిటల్ అనేది ఎవరిస్తారు? ఎవరిస్తారండి? లోన్ ఉండొచ్చు, లేదా బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోవచ్చు. ఓకే. మాక్సిమం ఓనర్. క్యాపిటల్ అంటేనే ఓనర్. అదే బయట తెస్తే వాళ్ళ పేరు రాసుకుంటారు. ఓకే. ఓనరే బిజినెస్‌కి 10,00,000 ఇచ్చాడు. ఓకే. ఓనరే బిజినెస్‌కి డబ్బులిస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం డబ్బులు తీసుకుంటే డ్రాయింగ్స్. బిజినెస్ నుంచి. బిజినెస్ నుండి ఓనర్ బిజినెస్ నుండి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే ఓకే. బిజినెస్ నుండి ఓనరు పర్సనల్ యూజ్ కోసం డబ్బులు తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓనరే బిజినెస్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం డబ్బులు ఇస్తే క్యాపిటల్ అంటారు. ఓనర్ కదా! ఓనర్‌కి మాత్రం ఇవి యూనిక్ నేమ్. యాస్ పర్ అకౌంట్స్ ప్రకారంగా ఓనర్‌కి మాత్రమే ఈ 2 నేమ్స్ వాడతారు. అందరికి వాడరు. ఔటర్స్ డబ్బులిస్తే వాళ్ళ పేరు రాసుకుంటారు. కానీ ఓనర్ కాబట్టి తన సొంత బిజినెస్ కాబట్టి తన పేరుకు బదులు ఓకే. క్యాపిటల్ అని రాస్తారు. అలా. ఓకే. ఇవి 2 ఎక్కడ కనపడినా మీరు ఏం గ్రూప్ తీసుకోవాలి ఇక్కడ? క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ అని కనపడితే మీరు ఏం గ్రూప్ తీసుకోవాలి? క్యాపిటల్ గ్రూపే తీసుకోవాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. మనకి మీరు 5 ప్రాబ్లమ్స్ చేశారు కదా! డెబిట్, క్రెడిట్. వాటన్నిటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. వాటన్నిటిని ఏమంటాం? జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఓకే. మళ్ళీ క్లాస్ అయిన తర్వాత మనం లాస్ట్‌లో ఎంట్రన్స్ చూపిస్తాను. జర్నల్ ఎంట్రీస్ మనకి ఏ విధంగా ఉంటాయి? నిన్న మీరు 5 ప్రాబ్లమ్స్ చేశారు కదా! ఆ 5 ప్రాబ్లమ్స్ ఇవే. వీటినే జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్‌ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకొస్తుందో మనం చెప్పాలి. ఓకే. డన్.
తర్వాత ఓకే. మీరు ఒక 10 లాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మన బిజినెస్‌కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని మార్కెట్‌లోకి వెళ్లి మనం సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేయాలి. సప్లయర్స్ అంటే ఎవరు? సప్లయర్స్ అనొచ్చు, గివర్స్ అనొచ్చు వాళ్ళు. ఓకే. మీరు మార్కెట్‌కి వెళ్లారు. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. మొబైల్ షాప్ ఉండొచ్చు, ఫర్నిచర్ షాప్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ ఉండొచ్చు, మెడిసిన్ షాప్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పర్చేజ్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ జిలాన్ ఎంటర్ప్రైజెస్. ఇలా ఎవరి దగ్గర నుంచైనా మనం పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేస్తున్నాము అంటే అక్కడ 2 లెడ్జర్స్ ఉన్నాయి మనకి. ఒకటి పర్చేజెస్ అనే ఒక లెడ్జర్ సెపరేట్ వస్తది. సప్లయర్ అనే లెడ్జర్ కూడా సెపరేట్ వస్తది. ఓకే. సో, ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక ఇన్వాయిస్ పర్చేజ్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్. పర్చేజ్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్. ఇలా ఇవి ఎంట్రీస్. దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో, పర్చేజ్ ఒకటి ఉంది. రామ్ ట్రేడర్స్ ఉంది. ఇక్కడ కూడా పర్చేజ్ వచ్చింది. ఒక్కసారే చేసుకోవాలి పర్చేజ్. 100 సార్లు మీరు పర్చేజ్ అని వచ్చినా ఒక్కసారే చేసుకోవాలి. 100 సార్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ సప్లయర్స్ మారుతూ ఉంటారు. ప్రియా మర్చెంట్స్. వీళ్ళని కంటిన్యూగా కొత్త కొత్తోళ్ళు వస్తానే ఉంటారు. వాళ్ళని క్రియేట్ చేసుకుంటూనే ఉండాలి. అదే పర్సన్ వచ్చాడనుకోండి అవసరం లేదు. రామ్ ట్రేడర్సే 4, 5 సార్లు వచ్చాడు నెలలో. 4, 5 సార్లు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారే చేయాలి. ప్రియా 10 టైమ్స్ వచ్చింది. 10 టైమ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారే చేయాలి. కొత్తగా వచ్చిన సప్లయర్స్ అయితే వాళ్ళని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పర్చేజ్‌కి పర్చేజెస్ గ్రూపే తీసుకోవాలి. నేమ్ వచ్చింది కదా! నేమ్ రామ్ ట్రేడర్స్, ప్రియా మర్చెంట్స్ అని వచ్చింది కదా! అప్పుడు అండర్‌లో ఏం తీసుకోవాలి? సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. సన్‌డ్రీ క్రెడిటార్స్. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చిందంటే సన్‌డ్రీ క్రెడిటార్స్. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సన్‌డ్రీ క్రెడిటార్స్. ఓకే. పర్చేజ్ చేశారు 1,00,000కి. దానిలో ఒక 50,000 సరుకు డ్యామేజ్ జరిగింది. ఎవరి దగ్గర నుంచి మన బిజినెస్ సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసిందో, అదే సప్లయర్‌కి మళ్ళీ మనము పర్చేజ్ రిటర్న్ చేస్తాం. అంటే ఇక్కడ పర్చేజెస్ వచ్చినా, పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి మీరు? పర్చేజెస్ తీసుకోవాలి. అదే పేర్లొస్తే పక్కన సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. సన్‌డ్రీ క్రెడిటార్స్. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. న్యూ బిజినెస్. వాటిలో మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని కూడా మీరు పర్చేజ్ చేశారు. ఓకే. ఇప్పుడు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో మీరు కస్టమర్స్‌కి సేల్ చేస్తారు. ఓకే. ఇక్కడ కూడా అంతే. ఎగ్జాంపుల్ సేల్స్ టు నీరజ్, సేల్స్ టు రాము, రాము ఎంటర్ప్రైజెస్. ఇలా ఇక్కడ 2 లెడ్జర్స్ ఉన్నాయి. సేల్స్‌కు సేల్స్ తీసుకోవాలి. నీరజ్ ట్రేడర్స్, రాము ఎంటర్ప్రైజెస్ అంటే వాళ్ళ అండర్‌లో సన్‌డ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. ఓకే. పేర్లు వచ్చాయి కదా! సన్‌డ్రీ డెబ్టార్స్. ఓకే. ఇప్పుడే నీరజ్ ట్రేడర్స్, రాము 4, 5 సార్లు వచ్చాడు. 4, 5 సార్లు మళ్ళీ కొత్త కొత్తవి చేయకూడదు. ఒకసారి చేసుకోవాలి. నువ్వు సేల్స్ 100 మందికి సేల్ చేసినా సేల్స్ కూడా ఒకసారి చేసుకోవాలి. సేల్స్ టు కళ్యాణ్, సేల్స్ టు రాము, సేల్స్ టు భాను, సేల్స్ టు కమల్, సేల్స్ టు నీరజ్, సేల్ టు వల్లి, సేల్స్ టు ప్రియ. ఇలా 100 సార్లు సేల్స్, సేల్స్ అని వచ్చినా ఒకే ఒక్కసారి చేసుకోవాలి. ఓకే. సో, సేల్స్‌కి సేల్స్ గ్రూపే వస్తుంది. సో, నేమ్ ఆఫ్ ది డెబ్టార్స్ అంటే బయర్స్ ఆర్ రిసీవర్స్. వాళ్ళని ఏమంటాం మనం? సన్‌డ్రీ డెబ్టార్స్ అంటాం. సేల్స్ పక్కన నేమ్ వస్తుందంటే సన్‌డ్రీ డెబ్టార్స్. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సన్‌డ్రీ క్రెడిటార్స్. ఓకే. కస్టమర్‌కి మీరు 50,000 సరుకు సేల్ చేశారు. దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. కస్టమర్ ఏం చేస్తాడు మళ్ళీ మీకు? రిటర్న్ చేస్తాడు. సేల్స్ రిటర్న్. సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా అండర్ గ్రూప్‌లో సేల్స్ అకౌంటే తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ది డెబ్టార్స్ బయర్స్ ఆర్ రిసీవర్స్. వాళ్ళ అండర్‌లో మనం సన్‌డ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. సన్‌డ్రీ డెబ్టార్స్. తర్వాత డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయమ్మా.
ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు సాలరీ వైజ్. లేదు డైలీ వేజెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. డైలీ వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే ఫ్యాక్టరీ పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి స్టాక్ ఆర్డర్ వెళ్ళిపోవాలంటే క్యారేజ్ ఇన్వర్స్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, ఫ్రైట్ చార్జెస్. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ కూడా జరుగుతుంది. మీకు గోడౌన్స్ మల్టిపుల్ ఉంటే మల్టిపుల్ గోడౌన్స్ రెంట్ కూడా కట్టాలి. ఇవి ఏవి వచ్చినా, ఈ పదాలు ఏవి వచ్చినా మీరు కళ్ళు మూసుకొని డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కిందకి అండర్‌లో పోస్ట్ చేయాలి. ఓకే. క్లియర్ అమ్మా? అర్థమైందా? ఫస్ట్ స్క్రీన్, సెకండ్ స్క్రీన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? అర్థమైంది. యాహ్! నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయమ్మా. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, ఒక హ్యూమన్ బీయింగ్ భూమి మీద పుట్టిన తర్వాత మంత్లీ కనీసం 5,000, 10,000 ఖర్చులు కంపల్సరీ ఉంటాయి. అదేవిధంగా ఆఫీస్‌లో కూడా ఎంప్లాయీస్‌కి కంటిన్యూ‌గా సాలరీస్ ఇవ్వాలి. రూమ్ రెంట్ కట్టాలి. ఓకే. టెలిఫోన్ ఆఫీస్ అన్నాక టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి. ఎవరైనా డిస్కౌంట్స్ అడుగుతారు, డిస్కౌంట్స్ ఇవ్వాలి. అప్పు తెచ్చింటే ఇంట్రెస్ట్ కట్టాలి. ఓనర్ బిజినెస్‌కి క్యాపిటల్ ఇచ్చుంటాడు స్టార్ట్ చేయడానికి. బిజినెస్ ఓనర్‌కి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి. అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి. బ్యాడ్ డెబ్ట్స్ డబ్బులు ఇచ్చింటే ఎవరికైనా వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తారు. వాళ్ళు బ్యాడ్ డెబ్ట్స్ కింద అండర్ చేసుకోవాలి. ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. స్టేషనరీ ఎక్స్‌పెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏవి వచ్చినా, ఈ పదాలు ఏవి వచ్చినా అండర్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఫ్యాక్టరీ వర్డ్స్ వేరుగా ఉంటాయి. ఆఫీస్ వర్డ్స్ వేరుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోన్స్ అండ్ లయబిలిటీ. మన బిజినెస్ మార్కెట్‌లో పర్సన్స్ దగ్గర నుంచి గానీ, బ్యాంకుల దగ్గర నుంచి గానీ, సంస్థల దగ్గర నుంచి గానీ లోన్ అప్పుగా తీసుకుంటే వాళ్ళ పేరు అండర్‌లో మనం లోన్స్ అండ్ లయబిలిటీ ఇవ్వాలి. అక్కడ మనం పర్చేజ్ చేయడం లేదు. లోన్ టేకెన్ ఆర్ టుక్ అంటున్నాం. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్‌బీఐ బ్యాంక్. లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్. లోన్ టేకెన్ ఫ్రమ్ కళ్యాణ్ ఎంటర్‌ప్రైజెస్. సార్ నేమ్స్ వచ్చాయి, బ్యాంక్స్ వచ్చాయి కదా! మనం సన్‌డ్రీ క్రెడిటార్ తీసుకోవాలి కదా! అనే ఆలోచన రాకూడదు. అక్కడ మీనింగ్ ఏమంటున్నాం? లోన్ టేకెన్ ఆర్ టుక్ అంటున్నాం. వాటికి రిలేటెడ్‌గా మీరు తీసుకోవాలి. ఓకే. సో, డన్. తర్వాత మన బిజినెస్ మార్కెట్‌లో బయట నుంచి అప్పు తీసుకుంటే లోన్స్ అండ్ లయబిలిటీ. అదే మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇస్తే లోన్ గివెన్ టు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లోన్ గివెన్ టు మూర్తి ఎంటర్‌ప్రైజెస్, లోన్ గివెన్ టు నీరజ్ ఐటీ సొల్యూషన్స్. మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇస్తే అండర్‌లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌ని తీసుకోవాలి. సో, తర్వాత నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి మనకి? ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఈ అసెట్స్ కొన్న తర్వాత మన బిజినెస్ కోసం వీటిని మనం ఉపయోగిస్తాం. అమ్మడం కోసం కాదు. మన బిజినెస్ కోసం ఉపయోగిస్తాం. ఓకే. మోర్ థాన్ 1 ఇయర్. మోర్ థాన్ 1 ఇయర్ ఉంటే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ల్యాండ్ వచ్చింది. అండర్‌లో ఫిక్స్డ్ అసెట్స్. కంప్యూటర్ వచ్చింది. అండర్‌లో ఫిక్స్డ్ అసెట్స్. మెషినరీ వచ్చింది. అండర్‌లో ఫిక్స్డ్ అసెట్స్. ఇలా తీసుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ఇంటరెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, కమిషన్ రిసీవ్డ్. ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. ఇప్పుడు మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ 1,00,000 డబ్బులు ఇచ్చిందండి. ఊరికనే ఇస్తామా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తాం. ఓకే. అప్పుడు వాళ్ళు అమౌంట్ ఇచ్చాం మనం. వాళ్ళు మనకు ఇంట్రెస్ట్ కడుతున్నారు నెల నెల. అప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మనం 1,00,000 సరుకు పర్చేజ్ చేసాం. కానీ మనం సప్లయర్‌కి 80,000 ఇచ్చాం. 20,000 ఇవ్వలేదు. 20,000 ఇవ్వలేదు. సో, ఇవ్వలేదు కాబట్టి మనము ఆ 20,000 మనకేమవుతది? డిస్కౌంట్. డిస్కౌంట్ రిసీవ్డ్. స్టార్టింగ్‌లో చెప్పాను. ఓనరే బిజినెస్‌కి డబ్బులిస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని.
1,00,000 తీసుకున్నాడు బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం. 1 ఇయర్ ఉపయోగించుకున్నాడు. 1 ఇయర్ తర్వాత సేమ్ అమౌంట్ బిజినెస్‌కి ఇస్తే ఒప్పుకుంటదా బిజినెస్? దానికి వడ్డీ కలిపి ఇవ్వాలి. 1,50,000 దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంక మనం ఎక్కడైనా కమిషన్స్‌కి పని చేస్తే కమిషన్స్ రిసీవ్డ్. ఇలాంటి పదాలు ఏవి వచ్చినా అండర్‌లో ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ తీసుకోవాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. ఇలాంటి పదాలు వచ్చాయంటే మీరు అండర్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ డైరెక్ట్ ఇన్‌కమ్స్. డైరెక్ట్ ఇన్‌కమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారమ్మా. అక్కడ ఏదైనా ఫైర్ జరిగిందనుకోండి. మీకు జరిగితే ఏదైనా బాడీలో ఇంజ్యూరీ అయిందంటే కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు. అందుకోసం ఫ్యాక్టరీస్‌లలో ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు కంపల్సరీగా వాళ్ళు మీకోసం ఇన్సూరెన్స్ అనేది చేస్తారు. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. తర్వాత ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ గాని చేస్తూ ఉంటారు ట్రావెలింగ్. ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్, డెలివరీ చార్జెస్, ట్రాన్స్‌పోర్టేషన్ వాటి మీద కూడా అమౌంట్ కలెక్ట్ చేస్తారు. ఇవి ఏవొచ్చినా డైరెక్ట్ ఇన్‌కమ్స్ కింద తీసుకోవాలి. రిసీవ్డ్ అనే పదం కన్ఫర్మ్‌గా ఉంటదమ్మా. రిసీవ్డ్ అనే పదం లేకుంటే పెయిడ్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి. కరెంట్ అసెట్స్ ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఓకే. బిల్స్ రిసీవబుల్స్ మనకు రావాల్సిన అమౌంట్స్. వాటిని బిల్స్ రిసీవబుల్స్ అంటాం. ఓకే. ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ ముందుగానే 6 మంత్స్ గాని, 3 మంత్స్ గాని ముందుగానే పే చేయటం. దట్ ఈస్ కాల్డ్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్. షేర్స్ ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి. నా దగ్గర అమౌంట్ తక్కువుంది. నా కంపెనీ యొక్క షేర్లు నేను మార్కెట్‌లో అమ్ముతాను పబ్లిక్‌గా. అప్పుడు మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000 డబ్బులుంది. మీరేం చేస్తారు? ఓకే. నా కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఆ డబ్బులతో నేను న్యూ బ్రాంచ్ అనేది ఓపెన్ చేసుకుంటాను. ఓకే. సో, ఇలా బిల్స్ రిసీవబుల్స్, ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్, షేర్స్ ఇవి ఏవొచ్చినా అండర్‌లో కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. మనం ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినది ఉందా? బిల్స్ పేయబుల్. ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్. మనం 1,00,000 సరుకు పర్చేజ్ చేసాం. 50,000 వాళ్ళకిచ్చాం. ఇంక 50,000 ఔట్‌స్టాండింగ్ ఎంతుంది? ఓకే. ఈ 2 ఏవొచ్చినా కరెంట్ లయబిలిటీస్‌లో మనం తీసుకోవాలి. ఇంక మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఉండాలి. ఓకే. సేవింగ్ అకౌంట్ ఉంటే మన పేరు మీద ఉంటది. కరెంట్ అకౌంట్ ఉంటే కంపెనీ పేరు మీద ఉంటది. లోకేష్ ఇన్ఫోటెక్, లోకేష్ ఐటీ సొల్యూషన్స్, ప్రియా ఐటీ సొల్యూషన్స్ అలా కంపెనీ పేర్లుంటే కంపెనీ పేర్ల మీద మనం కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అవి ఏవొచ్చినా అండర్‌లో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్. ఇప్పుడు బాగా బిజినెస్ ప్రాఫిట్ వచ్చింది. కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్‌లో పెట్టుకుంటాం. ఎందుకలా పెట్టుకోవాలి? అంటే ఫ్యూచర్‌లో సర్ప్లస్ రావచ్చేమో. బిజినెస్ జరగకపోవచ్చేమో. కరోనా లాంటి సిట్యుయేషన్స్ రావచ్చేమో. అప్పుడు ఆ క్యాపిటల్ నుంచి అమౌంట్ తీసుకొని ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటాం. వాటిని క్యాపిటల్ రిజర్వ్ అంటాం. సో, తర్వాత నెక్స్ట్ జనరల్ రిజర్వ్. ఎంప్లాయీస్‌కి బోనస్‌లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం అలాంటివి ఏమైనా జరుగుతాయన్నమాట. వేరియబుల్స్ ఇవ్వడం. ఓకే. ఈ 2 ఏవొచ్చినా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్‌లో మీరు తీసుకోవాలి. ఓకే. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇన్వెస్ట్‌మెంట్సే వస్తుంది. డ్యూటీస్ అండ్ టాక్సెస్. సెంట్రల్ గూడ్స్ సర్వీసెస్ టాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఇవి 3 ఏవొచ్చినా అండర్‌లో మనం డ్యూటీస్ అండ్ టాక్సెస్ తీసుకోవాలి. మనకి ఫర్దర్ జీఎస్టీ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు వీటిని మనం డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ బ్యాంక్ ఓడి. బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వస్తుంది. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. మన యొక్క బ్యాంకుతో రెగ్యులర్‌గా మనం ట్రాన్సాక్షన్ చేస్తాం. చేసినప్పుడు సో, మనకు అమౌంట్ అనేది ఎక్కువ అవసరమైంది. ఇప్పుడు మనం బ్యాంక్ దగ్గరికి వెళ్లి ఓడి అప్లై చేయొచ్చు. కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. మన బిజినెస్ టర్నోవర్‌ని బట్టి, మన యొక్క ప్యాకేజ్‌ని బట్టి వాళ్ళు ఇస్తారు అమౌంట్. బ్రాంచ్ అండ్ డివిజన్స్. ఇప్పుడు నాకు కడపలో ఒక బ్రాంచ్ ఉంది. నేను హైదరాబాద్‌లో బ్రాంచ్ పెట్టుకోవాలి. అక్కడ కూడా నాకు అసెట్స్ కావాలి కదా! లైక్ బెంచ్ అవన్నీ కావాల్సి వస్తుంది కదా! బ్యాంక్ ఓడికి బ్యాంక్ ఓడే తీసుకోవాలి. ఆహ్, బ్ర బ్రాంచ్ ఆఫీస్‌కి అండర్‌లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. కొన్ని అసెట్స్ కొంటాము. ఆ బ్రాంచ్ కోసం ఉపయోగిస్తాం. తర్వాత స్టాక్.
స్టాక్ ఇన్ హ్యాండ్. ఇక్కడ చూసుకుంటే స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ దీన్ని మనం ఎంటర్ చేసుకుంటాం. స్టాక్ ఇన్ హ్యాండ్. తర్వాత మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్. ఇవి ఏదైనా ఫెస్టివల్స్కి రంజాన్, క్రిస్మస్, ఓకే, తర్వాత మనకి సంక్రాంతి అలా చూసుకుంటే డెకరేషన్ ఖర్చెస్, ఎవరికైనా డొనేషన్స్, రిపైర్స్, బ్యాంక్ ఛార్జెస్, ఆఫీస్ సప్లైస్ ఇలాంటి ఏమైనా ఉంటే అండర్లో మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత సెక్యూర్డ్ లోన్స్, షూరిటీ పెట్టి లోన్స్ తీసుకోవడం. ప్రాపర్టీస్ కానీ, వేరియబుల్ వెహికల్స్ కానీ, లిక్విడ్ అసెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక షూరిటీ పెట్టి మనం లోన్స్ అనేది తీసుకుంటాం. వాటిని సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పుకుంటాం. వాటిని మనం సెక్యూర్డ్ లోన్స్ అని చెప్తాం. షూరిటీ లేకుండా ఇవ్వరు అనమాట. షూరిటీ మ్యాండేటరీ అవుతారు. తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్, స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్. చాలా మంది యాప్స్లలో డబ్బులు తీసుకోమని అది కట్టలేక చాలా మంది డైడ్ అవుతుంటారు. ఓకే. అన్సెక్యూర్డ్ లోన్స్ ఎలాంటి షూరిటీ పెట్టి ఇవ్వరు. డిపాజిట్ అసెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్స్, టెలిఫోన్ డిపాజిట్ ఇలా ఉంటాయి కొన్ని. ఓకే. వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ అసెట్స్ అంటాం. మనకి 10 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కదా అలా. తర్వాత సస్పెన్స్ అకౌంట్స్. సస్పెన్స్ అకౌంట్స్కి సస్పెన్స్ అకౌంటే తీసుకోవాలి. తర్వాత ప్రొవిజన్స్. ప్రొవిజన్స్ అంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో వీటిని పోస్ట్ చేస్తాం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్ ఇలా మనం చేస్తాం అనమాట. క్యాష్ ఇన్ హ్యాండ్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఏంటి మనకి, లైక్ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్లో కానీ నార్మల్గా బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకోవచ్చు. క్యాష్ ఇన్ హ్యాండే వస్తుంది. ఇవి 28 గ్రూప్స్. ఈ 28 గ్రూప్స్ ఈ 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ప్రాబ్లమ్స్కి మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే. ఇప్పుడు క్లాస్ మీరు విన్నారు. ఆల్రెడీ మెటీరియల్ కూడా కంటెంట్ అంతా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 పెట్టింటాను. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో మొత్తం ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి మనకి? 10 జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. రిపీటెడ్గా వచ్చింటి కాకుండా సింగిల్గా మాత్రం వచ్చింటి లెడ్జెస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. టోటల్గా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? చెప్పండి. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా? 6 ఉన్నాయా, 10 ఉన్నాయా, 11 ఉన్నాయా, 13 ఉన్నాయా, 8 ఉన్నాయా, 9 ఉన్నాయా, 7 ఉన్నాయా? చెప్పండి. తప్పకుండా ఏం ప్రాబ్లం లేదులే. చెప్పండి, ప్రాబ్లం లేదు. 5 ఉన్నాయా? చెప్పండి గైస్. ఎస్. ఏమ్మా రిమైనింగ్ వాళ్ళు? ఇప్పుడు క్లాస్ అంతా విన్నారు. విన్న తర్వాత అక్కడ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. చూడండి, చూసే చెప్పండి. నో ఐడియా? సే ఎస్ ఆర్ నో. ఐడియా లేదా? ఓకే. సో టోటల్గా క్యాష్తో కలిపి 11 ఉన్నాయి. క్యాపిటల్, పర్చేజ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్, ఎస్బీఐ బ్యాంక్, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అండ్ క్యాష్. టోటల్గా 11 ఉన్నాయి క్యాష్తో కలిపి. క్యాష్ కాకుండా అయితే 10 ఉన్నాయి. ఓకే. సో వాటిని మీరు రెంట్ వేయస్ సేమ్. ఒకటి డైరెక్ట్, ఒకటి ఇండైరెక్ట్. సేమ్ ఎందుకైతే క్యాపిటల్కి క్యాపిటల్ తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే 2 లెడ్జెస్ ఉన్నాయి. పర్చేజ్కి పర్చేజ్ తీసుకోవాలి. నెక్స్ట్ కార్తిక్కి సన్డ్రీ క్రెడిటర్స్. మళ్ళీ రిపీట్గా వచ్చింది చేయకూడదు. ఆల్రెడీ పైన పర్చేజ్ చేసావు, అప్పుగా చేసావు, తర్వాత 1 వీక్ తర్వాత డబ్బులు పే చేస్తున్నావు. క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది, దాన్ని చేయాల్సిన అవసరం లేదు మనం. కార్తీక్ ఆల్రెడీ పైన చేసావు, మళ్ళీ చేయకూడదు.
సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. సేల్స్కి సేల్స్ తీసుకోవాలి. కళ్యాణ్కి సండ్రీ డెబిటార్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎస్బీఐ క్యాష్ ఆల్రెడీ పైన కళ్యాణ్ ఉన్నాడు, క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది, చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ రెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్. అంతే. ఈ రిమైనింగ్ అన్ని కూడా ఎక్స్ట్రా కూడా చెప్తున్నాను, ఇవి కూడా చెప్పండి చూద్దాం. ఇంతే. ఇలా మీరు 5 ప్రాబ్లమ్స్కి మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇంకా కొన్ని ఎక్స్ట్రా చెప్పండి చూద్దాం. డిస్కౌంట్కి డైరెక్ట్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ డైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ కంప్యూటర్ అంటే ఏమొస్తుందమ్మా? ఎనీవన్? కంప్యూటర్ అంటే అండర్లో ఏం తీసుకోవాలి? ఇంటర్ కంప్యూటర్, మెషినరీ, ఫిక్స్డ్ అసెట్స్, షేర్స్, కరెంట్ అసెట్స్, salaries, indirect expense, factory rent, direct expense, interest received, indirect income, investments, bank OD, drawings, capital, purchase return, purchase, sales return, sales, depreciation, indirect expense, bills payable, ఇండైరెక్ట్ liabilities, loan taken from HDFC Bank, loans and liability, loan given to Raja Trades, loans and అడ్వాన్సెస్. ఈ విధంగా మీరు రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఈ 3 days బేసిక్ క్లాసెస్లో ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో ఫర్దర్ క్లాసెస్ అని కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఈ 5 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్? రెగ్యులర్గా సేమ్ ఫోల్డర్లోకి వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అదే ఫోల్డర్ ఓపెన్ చేసుకుని వాటిలోనే అన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. శైలజ, వీనశ్రీ, యశస్విని, పవిత్ర, రాయుడు, ఎనీ డౌట్స్? క్లియర్? ఎస్ సార్, నో Yeah. డౌట్. సో వీడియోని 1-2 సార్లు చూడండి అమ్మా. సో డైరెక్ట్గా క్లాస్ వింటానే సబ్జెక్ట్ రావడం అనేది కొంచెం కష్టం. 1 or 2 times వీడియోస్ వింటూ ప్రాక్టీస్ చేస్తేనే లైఫ్ లాంగ్ సబ్జెక్ట్ గుర్తుంటుంది. రేపటి రోజు ఇంటర్వ్యూస్ కూడా ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకే, సో డన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. టుమారో లాస్ట్ బేసిక్ క్లాసెస్, ఆ తర్వాత సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళైనా కూడా ఈ 3 days బేసిక్ క్లాసెస్ వింటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది సింపుల్గా. ఓకే, డన్ గైస్. బై మా. అంత కంటెంట్ అంతా మెటీరియల్లోనే ఉంటుంది. మెటీరియల్ ఒకసారి నీట్గా చూసుకోండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని పెట్టి ఉంటాను, చూసుకోవచ్చు. రేపటి క్లాస్కి క్లాస్ 3 ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. ఒకసారి మెటీరియల్ ఒకసారి నీట్గా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి.